హాయ్ అండి, నమస్తే. నేను మీ శిరీష. వెల్కమ్ టు అలనాటి రుచులు. ఈరోజు మన ఛానల్లో పరాటా చేశానండి. పొరలు పొరలుగా ఉంటుంది, చాలా బాగుంటుంది. మెత్తగా దూదుల్లాగా ఉంటాయండి. సో అది గోధుమ పిండితో చేశాను, చాలా బాగుంటుంది. సో అది ఎలా చేయాలో చూసేద్దామా. సో మనం నార్మల్గా చపాతీ పిండిని కలుపుకున్నట్టే కలిపేసుకోవాలి, కాకపోతే మెత్తగా కలుపుకోవాలి. బాగా ఇట్లా ఒత్తుకోవాలండి. ఒక 2 minutes మనం పిండి నొక్కితే అలా ఉండాలి, మెత్తగా సాఫ్ట్గా ఉండాలి. సో దీన్ని చిన్న చిన్న ఉండలు చేసేసి చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. పిండి తడుపుకున్న తర్వాత ఒక 1/2 hour నానాలండి. పిండి వేసుకొని ఇలా ఒత్తుకొని చపాతీలాగా ఒత్తేసుకోవాలి. దీనిపైన ఆయిల్ వేసుకోవాలి. సో చపాతీ అంతా ఆయిల్ అప్లై చేసుకొని ఇలా చాకుతో సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలండి, పీసెస్గా. ఇవన్నీ కలిపేసుకోవాలి, పీసెస్ అన్నీ. సో ఇవన్నీ కలిపేసి సర్కిల్గా రౌండ్గా చుట్టేసుకొని ఒత్తుకొని అందులో కొంచెం మళ్ళీ పిండి వేసుకొని మళ్ళీ చపాతీలాగా ఒత్తుకోవాలి. చాలా చాలా పొరలు పొరలుగా వస్తుందండి, చాలా బాగుంటుంది. హోటల్ స్టైల్లో వస్తుంది. సో పరాటా యాక్చువల్గా మైదా పిండితో చేసుకుంటారు. సో నేను గోధుమ పిండితో చేశాను, చాలా బాగుంటుంది టేస్ట్. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చపాతీని ఎలా అయితే కాల్చుకుంటామో అలానే కాల్చుకోవాలి. సో కొంచెం పొంగిన తర్వాత టర్న్ చేసిన తర్వాత ఆయిల్ అప్లై చేస్తున్నాను. సో మొత్తం అటు ఇటు కాల్చుకున్న తర్వాత చూడండి ఎంత బాగా వచ్చిందో. అటు ఇటు కాల్చేసుకొని తీసేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. చాలా మెత్తగా ఉంటాయండి, దూదుల్లాగా ఉంటాయి. సో రెడీ అయిపోయిన ఈ పరాటా సో ఇలా హ్యాండ్తో క్రష్ చేసుకుంటే పొరలన్నీ బాగా కనిపిస్తాయండి. తినేటప్పుడు కూడా టేస్ట్ బాగుంటుంది, పొరలు పొరలుగా. మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి. వీడియో నచ్చిందా అండి మీకు? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.